తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ సంబంధించి నా గోల్డ్ స్టాండర్డ్ పెట్టినాం కాబట్టి ఒక మంచి అది పెట్టినాం కాబట్టి పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దాంట్లో కూడా తెలంగాణ పోలీసులకు ఒక అవార్డు వచ్చింది భారతదేశంలో టాప్లో ఉన్నందుకని చెప్పి. సైబర్ క్రైమ్ సంబంధించి ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా తీవ్రంగా మారినటువంటి సైబర్ క్రైమ్ విషయంలో మొత్తం 3% తెలంగాణలో సైబర్ క్రైమ్ తగ్గింది. వేరేజ్ భారతదేశం మొత్తంలో 41% పెరిగితే 41% పెరిగింది భారతదేశం మొత్తంలో. దాంతో పోలిస్తే తెలంగాణలో 3% తగ్గింది. అది సైబర్ క్రైమ్ బ్యూరో చేస్తున్నటువంటి బాగా గట్టిగా కృషి చేస్తున్న కారణంగా ఇది తగ్గింది. అట్లానే ఫైనాన్షియల్ లాసెస్ భారతదేశం తగ్గినాయి. మనకు భారతదేశం 6% తగ్గితే తెలంగాణలో 21% తగ్గినాయి. ఈ ఫైనాన్షియల్ లాసెస్ తెలంగాణలో 21% తగ్గినాయి. భారతదేశంలో 6% తగ్గినాయి. అంటే దాంతో అది మీరు చూసుకోవచ్చు మన సైబర్ క్రైమ్ బ్యూరో కానీ తెలంగాణ పోలీసులు కానీ చేస్తున్న కృషి ఎట్లా ఉందో. డ్యూటీ మీట్ అండ్ స్పోర్ట్స్ మీట్ మనకు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. నేషనల్ లెవెల్లో కూడా అట్లాగే జరుగుతుంది. ఒక డ్యూటీ మీట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్స్ కానీ. ఇందులో డ్యూటీ మీట్ అంటే పోలీసుల కౌశల్యాన్ని, వాళ్ళ వృత్తిపరమైనటువంటి స్కిల్స్ని, వృత్తిపరమైనటువంటి కౌశల్యాన్ని చూపించేందుకు అని చెప్పి చేస్తారు. ఇది ఇందులో భారతదేశంలోనే 18 మెడల్ సంపాదించి భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అట్లాగే యుఎస్ఏలో అలబామా రాష్ట్రంలోని బర్మింగ్హామ్లో జరిగినటువంటి వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో కూడా తెలంగాణ పోలీసులు పాల్గొన్నారు. అందులో 10 మెడల్స్ గెలుచుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. మీరు అన్ని చదవండి. మీకు చాలా ఉన్నాయి అచీవ్మెంట్స్. అది మీకు ఇచ్చిన బుక్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి పేజ్ నెంబర్ 7లో. ఇంకా క్రైమ్ ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్రంలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం 2.33% క్రైమ్ తగ్గింది.